తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, పరలోకములో ఉన్న పరిపూర్ణుడైన దేవుడు అసంపూర్ణుడైన తన ప్రజలతో మనస్ఫూర్తిగా స్నేహం చేయుటకు ఇష్టపడ్డాడు. కాబట్టే భయంకరమైన అరణ్యములో వారిని విడువక ప్రేమించి మేలు చేశాడు. దేవుడు నీతో స్నేహం చేస్తే నీకు మంచువలే తోడుగా ఉంటాడు. నిన్ను ఆధ్యాత్మికముగా అభివృద్ధిపరుస్తాడు. శోధనలలో కదలకుండా వేరువలే స్థిరపరుస్తాడు. సువాసనవలే నీవు నీతిగా జీవించేలా సరిచేస్తాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఈ లోకములో ఎవరైనా నీ అందము, అంతస్తు, అర్హతలు చూసే నీతో స్నేహం చేయాలనుకుంటారు. కాని గొప్ప స్నేహితుడైన యేసయ్య మాత్రం అరణ్యమనే శ్రమల్లో ఉన్న నిన్ను ప్రేమించి నీ పాపము కొరకు ప్రాణము పెట్టి నీతో మనస్ఫూర్తిగా స్నేహం చెయ్యాలని కోరుకుంటున్నాడు. గనుక నీవు ఆయనకు విధేయత చూపినప్పుడు నిజమైన స్నేహితుని వలె ఆయన నీకు తోడుగా ఉండి మేలు చేస్తాడు. ఇట్టి దేవుని వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిల్లోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టు నిబంధకాల నుండి మమ్ములను విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరీయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.